అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మీకు వెజ్ వాళ్ళకి చికెన్ 65 చికెన్ పకోడా ఇలా తినాలనిపిస్తుంది కదండి. వాళ్ళకు సేమ్ చికెన్ తిన్నట్టే ఫీలింగ్ ఉంటుంది. నేను ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది. ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. ఒక చిన్న కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోండి. కొంచెం గరం మసాలా ఇంట్లో చేసింది, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు సాల్ట్ మళ్ళీ చూసుకోండి. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ఇదిగోండి, మైదా పిండిలో సాల్ట్ వేసుకొని ఇది మొత్తం తడుపుకోండి. వాటర్ పోసి మంచిగా మనం చపాతీ పిండిలాగా తడుపుకోండి. మరి గట్టిగా ఉండొద్దు. ఇదిగోండి, ఇలా తడిపి పెట్టేసుకోండి. పిండి ఉంది కదండి, ఇట్లా వాటర్లో పెట్టండి. వాటర్లో కొంచెం పెట్టేయండి. వాటర్లో పెట్టేసి కొంచెం వదిలేయండి. కొంచెం అట్లా 1 మినిట్ అట్లా వదిలేయండి. వాటర్లోకి వెళ్ళి తీసేసి ఇట్లా చిన్న చిన్న పీసులు చేసుకోండి. చిన్న పీసులు ఇట్లా చేసి ఇట్లా ప్లేట్లో పెట్టుకోండి. చిన్న పీసులాగా పెట్టుకోండి. పిండిని ఒక ప్యాన్ పెట్టుకొని గిన్నె పెట్టుకొని వాటర్ పోసి పెట్టుకోండి. బాయిల్ కానివ్వండి. బాయిల్ అవుతున్నాయి కదా, ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోండి. ఇదిగోండి, ఇట్లా అయిపోతాయి, విడివిడిగా అయిపోతాయి. బాయిల్ ఒక 5 మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోండి. ఇది బాయిల్ చేసి తీసేసుకోండి. బాయిల్ అయినాక ఇట్లా తీసేసుకోండి. చూడండి, సేమ్ చికెన్ పీసులు లాగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. ఇట్లా కార్న్ఫ్లోర్ వేసేయండి. గరం మసాలా వేసేసేయండి. కారం వేసేసేయండి. ఫుడ్ కలర్ వేస్తే మీ ఇష్టం అండి. కొంచెం ఫుడ్ కలర్ వేసేసేయండి. బాగా ఒక్క నిమిషం అండి. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేయాలండి. నేను చెప్పలేదు, మర్చిపోయినా. కొంచెం వేసుకోండి. ఇదంతా బాగా ఇప్పుడు మనం చికెన్ పీస్లు ఎట్లా కలుపుతామో అట్లా మొత్తం కలపండి. ఇది కొంచెం డ్రై అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోండి బాగా. కలర్ ఎంత బాగా వచ్చింది. మీకు ఒకలా ఆప్షన్ కలర్ అవసరం, ఫుడ్ కలర్ వేయకపోయినా పర్వాలేదండి. ఇట్లా నార్మల్గా వేసుకోండి. నేను కొంచెం వేసిన, కలర్ కనిపిస్తుంది మంచిగా అనేసి. దీంట్లోనే ఇప్పుడు చూడండి, అంతే. ఇట్లా వస్తే చాలండి. ఇంత మరి నీళ్ళు ఎక్కువ పోయకండి. ఈ కొన్ని మిర్చీలు వేసేసుకోండి. ఇందులోనే కరివేపాకు వేసేసి ఇప్పుడు ఇంకో ప్రాసెస్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంత పోసేసుకోండి. చూడండి, ఆయిల్ వేడైపోయింది. ఇందులో వేసేసుకోండి. చూడండి, సేమ్ చికెన్ పీసులు లాగానే ఉన్నాయి కదండి. వెజ్ వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఈ స్నాక్స్. చికెన్ తినని వాళ్ళకి చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంటుందండి. వెజ్ ఉన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చూడండి, సేమ్ చికెన్ పీసుల్లానే ఉన్నాయి. చాలా బాగుంది కదా. స్మెల్ కూడా అట్లే వస్తుందండి. చూడండి, ఇట్లా అయిపోయినాక, ఇంత ఫ్రై అయిపోయినాక తీసేసేయండి. తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఇదిగోండి, ఫైనల్లీ చికెన్ 65 రెడీ అయిపోయింది. చికెన్ లాంటిదే, చికెన్ కాదు ఇది. వెజ్ వాళ్ళకి సేమ్ చికెన్ లాగానే ఇది. చూసారు కదండి, పీసులు కూడా ఎట్లా వచ్చినాయి. సేమ్ చికెన్ పీసులు ఎవరికైనా పెడితే చికెనే అనుకుంటారండి. అట్లా ఉంది ఇది. చాలా బాగా వచ్చింది. టేస్ట్ చూద్దాము. ఇదిగోండి, సేమ్ ఎవరు నమ్మరు అసలు, చికెన్ పీస్ లానే ఉంది ఇది. చూడండి, పీస్ కూడా వస్తుంది. కొంచెం మిర్చి, ఆనియన్,
ఆహా, చాలా బాగుందండి. వెజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. మీ ఇంటికి ఎవరైనా వెజిటేరియన్ వచ్చినా కానీ ఇలా మా ఇంట్లో అయితే వెజిటేరియన్ ఉన్నారు ఆల్రెడీ. చాలా బాగుందండి. ఈజీగానే ప్రాసెస్ కొంచెం ఉంటుంది కానీ చేసుకోండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇది ఈజీగా ఉంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.